కడప జిల్లా బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో కాయకల్ప ఆఫీసర్లు ఆకస్మిక తనిఖీ చేశారు. హాస్పిటల్లో ఉన్న సౌకర్యాల గురించి మరియు రికార్డులు పరిశీలించి మెడికల్ సూపరింటెండెంట్, మిడిల్ ఆఫీసర్లు, సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. అయితే ఎవరైనా ఆఫీసర్లు ఆసుపత్రికి వచ్చినప్పుడు అన్నిటికీ తానే వ్యవహరిస్తున్న రామకృష్ణ అనే ఉద్యోగి కనిపించలేదని, మిగతా అప్పుడు ఏ మెడికల్ ఆఫీసర్ ఏ సిబ్బందిని అడిగిన ఆసుపత్రికి అంతా తానే రామకృష్ణ ఆధారం అంటూ అన్ని ఆర్థికపరమైన నిధులు, విధులు మొత్తం అతని ద్వారానే జరిపిస్తూ ఉంటారని ఆరోపణలు చేస్తున్నారు. ఈ విషయాన్ని కాయకల్ప అధికారులను విలేకరులు ముఖాముఖి అడిగినప్పుడు వారి నుంచి ఎటువంటి సమాధానం లేకపోవడం విస్మయం కలిగిస్తోందని ప్రజలు చెబుతున్నారు. ఫస్ట్లో పెట్టినప్పుడు కింద సర్జరీ ఒక వార్డు, దిన మనిషికి ఒక వార్డు, ఆటో ఒక వార్డు, వెనకల్లి వార్డు అని పెట్టారు. ఉన్నాయి కొన్ని బ్రాంచెస్, కానీ ఖాళీ ఉన్నాయి సార్. డిఆర్ హాస్పిటల్లో సర్జరీ ఒకటి రెండు ఉన్నాయి సార్. 2 వార్డులు అంటే ఇదివరకు వార్డు సార్ కట్టేసి ఎన్ని కట్టారండి? 2 ఉన్నాయి సార్. 3 ఉన్నాయి సార్. పైన 3 లేదు. ఏసుకుంటారా? నా పేరు గంబ్రాయి జనార్దన్, డాక్టర్ గంబ్రాయి జనార్దనం. మంగళగిరి స్టేట్ హెడ్ క్వార్టర్ నుంచి కాయకల్ప అసెస్మెంట్ కోసం ఈ హాస్పిటల్కి ఈరోజు రావడం జరిగింది. సిహెచ్సి అంతా చూసాము. బిల్డింగ్ మెయింటెనెన్స్, తర్వాత హైజీన్ మెయింటెనెన్స్, మిగతా ఐటమ్స్ అన్నీ బాగానే ఉన్నా సరే మనకి ఇక్కడ కొంచెం డాక్టర్ల కొరత ఉన్నట్టుంది. ఉన్న డాక్టర్లు మెడికల్ లీవ్లో ఉండడం జరుగుతుంది. అలాగే బ్లడ్ బ్యాంక్ విషయానికి వస్తే రిపేర్లో ఉంది ప్రస్తుతానికి. బ్లడ్ బ్యాంక్ మొన్న 14 వరకు బాగానే ఉంది, తను రిపేర్లో ఉంది. వాళ్ళు రిపోర్ట్ చేశారు. స్పేర్ పార్ట్ ఏదో తెప్పించాలన్నారు. వాళ్ళు తెప్పించిన వెంటనే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఎక్స్రే సర్వీసెస్ బాగున్నాయి. అలాగే గైనకాలజీ ఓపీ గైనకాలజీ సర్వీసెస్ మాత్రం అందట్లేదు. ఇద్దరు ఒక డాక్టర్ పోస్ట్ వేకెన్సీ ఉంటుంది, ఇంకో డాక్టర్ను మెటర్నిటీ లీవ్లో ఉండడం జరుగుతుంది అనమాట. దానివల్ల గైనకాలజీ సర్వీసెస్ అన్నీ కూడా కాస్త కుంటుపడ్డాయి. డెలివరీలు సరిగ్గా అంతా బాగా అవ్వట్లేదు. డెలివరీలు 5-6 అవుతున్నాయి నెలకి. ఇంకా డెలివరీస్ ఇంప్రూవ్ చేసుకోవాలి. డాన్స్ వీళ్ళకి మనం అడ్వైజ్ చేస్తున్నాం. అలాగే ఓపీ క్వాలిటీ కూడా కొంచెం పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. కేస్ షీట్ రాయడం, అలాగే ఓపీ స్లిప్లు రాయడం కాస్త కొంచెం డీటెయిల్గా ఉండాలి. అంతా డీటెయిల్గా ఉంటే పేషెంట్కి కంఫర్టబుల్గా ఉంటుంది. ఇప్పుడు రావాలనేది కూడా వాళ్ళకి మళ్ళీ తెలుస్తుంది. ప్రోగ్నోసిస్ ఎస్టిమేట్ చేయడం కూడా మనకు అన్ని విషయాలు అర్థమవుతాయి. క్వాలిటీ అసెస్మెంట్ అంటే మరి హైజీన్ అంతా హాస్పిటల్ అంతా బాగుంది. అలాగే ఎక్కడైతే చిన్నట్టు ఉన్నాయో అది కరెక్షన్ చేసుకుంటారు. సర్వీసెస్ మాత్రం చాలా బాగా చేయాలని చెప్తున్నారు. ఇది తనిఖీ మాత్రమే, జస్ట్ క్వాలిటీ అసెస్మెంట్ మాత్రమే. ఏదైనా రిమైనింగ్ ఉంటే తర్వాత మాట్లాడు. నేను సిఎస్సి బద్వేల్ మెడికల్ ఆఫీసర్ని. ఈరోజు మన హాస్పిటల్కి కాయకల్ప ప్రోగ్రాం కింద విజయవాడ నుంచి సార్ వాళ్ళు ఇద్దరు వచ్చారు. సార్ వాళ్ళు మొత్తం హాస్పిటల్ మొత్తం పర్యవేక్షించి మా ఇక్కడ చిన్న చిన్న తప్పులు కానీ ఎలా సరిదిద్దుకోవాలి, దానికి నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలని సలహాలు కూడా ఇచ్చారు. మేము వాటిని ఖచ్చితంగా పాటిస్తాము. అలానే కొన్ని మన దగ్గర మంచిగా జరుగుతున్నాయి, వాటిని కూడా సార్ మనల్ని కొంచెం బాగా అప్రిషియేట్ చేశారు. ఎక్స్రే రూమ్ బాగా నడుస్తుంది, ఎందుకంటే డైలీ చాలా మంది పేషెంట్స్ వస్తున్నారు. 40-50 దాకా ఎక్స్రే మంచిగా జరుగుతున్నది. ఇంకొకటి అందరికీ మీ ద్వారా కూడా తీరాలనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క ఈ కాలంలో ఎంఐ వస్తే ఇమ్మీడియట్గా చనిపోయే అవకాశం ఉంది మనం సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే.
అలాంటి వాటిలో కొన్ని ఎస్టీ ఎలివేటెడ్ ఎంఐ అంటారు. ఎస్టీ ఎలివేటెడ్ ఎంఐ అంటే దానికి ఒక ఇంజెక్షన్ ఉంటుంది. బయట మనం మార్కెట్లో దొరికేది ఒక 40,000 అవ్వచ్చు. దాని పేరు టెనెక్టోప్లేజ్ అంటారు. అది కానీ ఇస్తే కొంతమందికి ప్రాణాలు తిరిగి పొందే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మీడియా ద్వారా కూడా మీకు చెప్పదలుచుకున్నాను. స్టెమీ అనే ప్రోగ్రామ్ గవర్నమెంట్ బాగా నడుపుతుంది. మన దగ్గర ఇంజెక్షన్స్ కూడా ఉన్నాయి. ఎవరైనా కానీ గుండె నొప్పి వస్తే దగ్గరున్న ఏ హాస్పిటల్ ఉంటే ఆ హాస్పిటల్కి వెళ్ళండి. మీకు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉంటే ఇంకా మంచిది, ఇంకా తొందరగా రండి. అవి టెనెక్టోప్లేజ్ ఇంజెక్షన్ ఇమీడియట్కి మనం ప్రతి ఏ పేషెంట్కైనా ఎస్టీలు పెట్టిన అందరికీ ఇస్తాము. దానివల్ల ప్రాణాలు కూడా తిరిగి పొందే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మీడియా ద్వారా కూడా అది కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను. కాబట్టి గవర్నమెంట్లో ఎక్స్రే కావచ్చు, ఇంక మిగతా ల్యాబ్ అన్నీ ఉన్నాయి. ఈ సేవల గురించి కూడా కొంచెం అందరికీ అవగాహన కల్పించాలని కోరుతున్నానండి. చిన్న చిన్న మిస్టేక్స్ అని సార్ వాళ్ళు చెప్పారు, వాటిని కరెక్షన్ చేసుకుంటాము. ఒకటి డాక్టర్ల కొరత, అది మా పై అధికారులు కూడా చెప్పాము. మేడం వాళ్ళు కూడా ఈ ప్రమోషన్ పోస్టులు భర్తీ చేద్దామని హామీ ఇచ్చారు. త్వరలోనే అవి కూడా మొత్తం ప్రాబ్లం సాల్వ్ అవుతుందని కోరుకుంటున్నానండి. వస్తా సార్. డాక్టర్లు ఎంతమంది ఉన్నారో మొత్తం అందరూ రావాలి.